హాయ్ ఫ్రెండ్స్, ఎవరి యూనివర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పార్క్ వచ్చేసి భోజు దగ్గరికి వెళ్ళింటాడు. ఇంకా కలిసి ఇద్దరు ఫంక్షన్ అనేది చేస్తూ ఉంటారు, సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఇంకా టైహాన్ వస్తాడు. టైహాన్ వచ్చి చూసి వాళ్ళిద్దరిని చూసి చాలా ఫీల్ అయిపోయి ఇంకా ఓ బొక్క తెచ్చింటే ఆ బొక్కి ఆడే పెట్టేసి వెళ్ళిపోతాడు. వాళ్ళు చూస్తాడు, టైహాన్ వచ్చింది చూస్తాడు, కాకపోతే తినైతే చూడదు హైజిన్. సో తను చూసి కూడా ఏమి అన్నట్టు తను ఏం చెప్పకుండా ఉంటాడు. ఇంకా చాలా బాగా డ్యాన్స్ వేస్తాడు భోజు. తను చాలా ఫీల్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా పాప బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నువ్వు చాలా బాగా చేసావు భోజు అనేసి అప్రిషియేట్ చేస్తారు. ఇంక వీళ్ళు ముగ్గురు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వచ్చే ప్రోగ్రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు టైహాను. అంత లోపల వచ్చేసి మూవ్ వచ్చేసి అదే అమిష వాళ్ళ హస్బెండ్ మూవ్ వచ్చేసి ఏం చేస్తారంటే, ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావా నిజంగా అంటే, మళ్ళీ ఎప్పుడు వస్తావు, ఎందుకు ఈ బాక్స్ అన్ని ఎత్తుకొని పోతున్నావు అని అడుగుతాడు. ఇవంతా నాకు సంబంధించిన వస్తువులు ఇక్కడ ఎందుకు ఉండడం, అందుకే నేను అన్నీ తీసుకొని వెళ్తున్నాను ఆ వస్తువులు అంటే, నిజంగా నువ్వు వెళ్ళిపోతున్నావు, నిజంగానే మానేస్తున్నావా అంటే, ఇంకా మూవ్ వచ్చేసి ఏడుస్తాను. డైవర్స్ పేపర్ మీద సైన్ చేసేసాను, ఇప్పుడు నేను డైవర్స్ అయిపోయాను, సో ఇంక నేను ఇక్కడ ఉండి ఏం చేసేది, నాకు చాలా బాధగా ఉంది అన్నట్టు ఇంక మూవ్ ఏడుస్తుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు పేపర్ సైన్ చేసావు అన్నట్టు ఉంటారు. ఇంకా పార్క్ హైజన్ రోజు వచ్చేసి చూడు ఎంత బాగా వేసారు డ్యాన్స్ అనేసి ఫొటోస్ చూపిస్తూ ఉంటారు. నీకు ఎలా తెలుసు అంటే, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాగే చేశారు, అందుకే నేను వచ్చాను అంటే, అవును సరే సరే నువ్వు రాకపోతే నేను చాలా ఫీల్ అయ్యి ఉంటాను అంటే, సరే సరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తిని వచ్చేసి అన్నీ సర్దుకుంటూ ఉంటాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. ఇవన్నీ నిజంగా ఎత్తుకొని వెళ్తున్నావా నువ్వు అంటే, అవును ఇవన్నీ నాకు సంబంధించినట్టు, ఇంకెత్తుకొని పోకుండా ఏం చేసేది అంటే, సరే సరే నేను ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశాను, నా సగం జీవితం ఇక్కడే గడిచిపోయింది, చాలా బాధగా ఉంది. ఈ స్టూడియోని ఫిల్మ్ మోటో స్టూడియోనికి ఇప్పుడు చేస్తున్నాను, నేను ఆల్రెడీ ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నాను, ఇంకా కొరియాలో ఉండాల్సిన అవసరం లేదు, తన గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదంటే, నిజం చెప్పు నువ్వు చాలా బాగున్నావా అంటే, నువ్వు నిజంగా ఇప్పటికీ ఆమెను ఇష్టపడుతున్నావు కదా అంటే, ఇంకా తను సైలెంట్గా ఉంటారు. నువ్వు నిజంగానే ఇలా వదిలేసి వెళ్ళిపోవడం న్యాయమేనా నీకు అంటే, ఇంకేం చేసేది, ఇంక ఇక్కడ ఉండి నేనేం చేసేది అంటే, అవును ఇప్పుడు ఉండడం చాలా అవసరం అనేసి ఇంకా తైహాన్ చెప్తాడు. ఇప్పుడు అది మ్యాటర్ కాదు, తనకి నేను ఇంకా అవసరం లేదు, అందుకే ఇంకా నేను వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ కూడా తనకి నేనంటే చాలా ఇష్టం లేదు, కానీ నేనే తను ఇష్టపడ్డాను, నేనే తన వెనకాల పడ్డాను, నీకు తెలుసు కదా, తను ఇప్పుడు చాలా మంచి సక్సెస్ఫుల్ పీపుల్ చుట్టూ ఉంటుంది, ఇప్పుడు తనకి అవసరం అనేది లేదు. సో తను ఎప్పుడు నాకు డౌట్ వేస్తుంది, అప్పుడు తను ఎప్పుడు నన్ను లవ్ చేయలేదంటే, 20 years కలిసి ఉన్నా నిజంగా తను ఇష్టపడలేదా అంటే, అవసరం కోసం కలిసి ఉంది, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. సరేలే టైహాన్, నువ్వు ఈ ఫిల్మ్ కొట్టిని నా కోసం జాగ్రత్తగా చూసుకో, దీనికోసం నేను చాలా కష్టపడ్డాను, దీనికి ఇలాంటి రిమార్క్ తెప్పించొద్దు అంటే, సరే ఎప్పుడు వెళ్తున్నావు అంటే, నేను 13th ఈవినింగ్ వెళ్తున్నాను, ఏం వచ్చి ఎయిర్పోర్ట్ గుడ్ బై చెప్తావా ఏంటి అనేసి తను అడుగుతాడు. నాకు టైం ఉంటే ఖచ్చితంగా నేను వస్తాను అంటే, నువ్వు చాలా మంచివాడు, నిజంగా చాలా లాయల్ పర్సన్ అనేసి తను చెప్తాడు. సరే అనేసి థ్యాంక్స్ చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా అమిష ఓకే వచ్చి చెప్తాడు, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, నేను నీకు ఒక విషయం చెప్పాలి, నేను ఇలా వెళ్ళిపోతున్నాను, వెయిట్ చేసావంట కదా, సో పేపర్ సైన్ చేసావు కదా అంటే, అవును నేను పేపర్ సైన్ చేశాను, నీకు కావాల్సిందే కదా, ఇప్పుడు నువ్వు చాలా ఇండిఫరెంట్గా ఉన్నావు అంటే, అది ఎక్స్పెక్ట్ చేసిందే కదా, సరే సరేలే మేము చాలా సంవత్సరాలు కలిసి ఉన్నాము, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాము అంటే, కానీ నేను ముందులాగా చిల్లాలేకపోతున్నాను, సరే ఇప్పుడు ఫైనల్లీ టైం వచ్చింది, ఇంక నేను వెళ్ళాలి, ఎందుకంటే పేపర్ మీద సైన్ చేసేస్తాను, ఇంకా నేను వెళ్ళడానికి టైం వచ్చింది, ఇప్పుడు అంతా నిజంగానే రియల్లీ ఓవర్ అయిపోయిందా అంటే, ఇంకా తను అమిష వచ్చేసి సైలెంట్గా ఉంటుంది. సరే నేను నా జాబ్ని వదిలేసి వెళ్తున్నాను అనేసి తనకు చెప్తూ ఉంటాడు. సరే నేను ఒక్కసారి లాస్ట్ గుడ్ బై చెప్తామని వచ్చినాను, నీకు పర్సనల్గా అంతే అనేసి తను చెప్తాడు. సరే అనేసి ఇంకొకరు అలా చెప్పుకునేసి గుడ్ బై చెప్పుకుని తను వెళ్ళిపోతాడు. ఇంకో పక్కన తన 207లో ఉంటుంది కదా, అమ్మ కొద్ది స్టమక్ పెయిన్గా ఉంటుంది వాళ్ళ అమ్మకి. సరే భోజనం తీసుకొని రావాలా, సరే సరే రెడీ అవ్వు, నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అనేసి తను రెడీ చేస్తుంటుంది. ఇంకా తనకి కాల్ చేసి చెప్తుంది, హైజానికి కాల్ చేస్తామని చేస్తాడు తను.
తను చేస్తే తను మీటింగ్లో ఉంటే ఎత్తదు. ఇంకా తిను వచ్చేసి తనకి కాల్ చేసేసి చెప్తాడు. ఇంకా సరే రారా మనం డేట్కి వెళ్దాం, నాతో వస్తావంటే నేను రాను అని చెప్తాడు. నువ్వు రాకపోవడమే, నేను తీసుకుని వెళ్తాను అనేసి ఇంకా తనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని ఎప్పుడు ఒక కార్ని డాష్ చేయడం అండ్ తక్కువ చేసే వాళ్ళ నాన్నని కొద్ది చేసింది కూడా. మేబీ అది భుజో అదే టెహాన్ వాళ్ళ నాన్న అలా యాక్సిడెంట్ చేసింటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ మనీ కోసం అలా చేసింటారని నేను అనుకుంటున్నాను. సో అది రానున్న ఎపిసోడ్లో అయితే రివీల్ అవుతుందేమో చూడాలి. ఇంకా తన ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. ప్లేస్కి తీసుకుని వెళ్ళి అన్నీ చూపించి ఆడిపిస్తూ ఇంకా బుక్స్ కొంటాడు. ఇంకా హైజీన్ వచ్చి కాల్ చేసింది ఇలా తీసుకుని వెళ్ళారనేసి. ఇంకా సరే అనేసి అన్నీ చేసిన తర్వాత ఇంటికాడ తెచ్చి వదిలిపెడతాడు. సో తను ఇలా కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదని అంటే సరే సరే అనేసి ఇంకా తను చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది తను లేదు అనేసి, ఎంటీగా ఉంటుంది. సరే సరే పదరా పోదాం అనేసి తొందరగా లేట్ అవుతుంది అనేసి పరిగెత్తుకుపోతుంటే ఇంకా పార్క్ వచ్చేసి తీసుకుని వెళ్తారా అనేసి ఇంకా తను తీసుకుని వెళ్ళేసి ఇంకా అక్కడ వదిలేసి ఇంకా కంపెనీకి వెళ్తారు. ఇంకా తినొచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళకి మంచిగా అప్రిషియేషన్స్ ఉంటాయి అండ్ తను చేసిన ఫుడ్కి. ఇంకా తిని ఇంటర్వ్యూ కూడా చేస్తుంటారు మ్యాక్సిమం ఇంటర్వ్యూ కోసం. ఇంకా అమిషోకి వస్తాయి, ఏంటి నువ్వు ఇక్కడ అంటే సరే ఏమి అంటే ఇలా ఇంటర్వ్యూ ఉంది నేను వెళ్ళేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంటే సరే సరే వెళ్ళు అంటే సరే నీకు మూకి ఏమన్నా ఇష్టమైనవి ఏమన్నా ఉన్నాయో తెలుసా నీకు అంటే తనకు అనేసి ఆలోచిస్తుంది. తనకి ఏమీ గుర్తుండదు. సరే సరే వెళ్ళిపో అనేసి తను చెప్తుంటే సరే నాకు వర్క్ ఉంది నువ్వు వెళ్ళు అంటే సరే తను ఇలా 13th వెళ్ళిపోతున్నాడు, తను మళ్ళీ రాకపోవచ్చు, జస్ట్ చెప్పాలనిపించి చెప్పాను అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా తను చెప్పినప్పటి నుంచి తనకి కాఫీ కూడా పెట్టుకోవడం రాదు. సో ప్రతిదీ అమిషోకి వాళ్ళ హస్బెండ్ నూనె చేస్తూ ఉంటాడు. ఇంకా తన జ్ఞాపకాలతో అలాగే బాధపడుతూ ఉంటుంది. తనకి ఎక్కడ ఇష్టమో ఏ ఫుడ్ ఇష్టం అన్ని ప్రిపేర్ చేసి పెడతారు. ఇంక ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంక ఇంటర్వ్యూకి పిలిస్తే ఎలా ఏమి నీ ఫోటోగ్రఫీ ఎందుకు నచ్చింది అని అడిగితే నాకు మా అన్న అంటే ఇష్టము, సో మా అన్న వాళ్ళు స్టార్ట్ చేశాను, ఆ తర్వాత ఆపేశాను. కొంతమంది చెప్పారు పాస్ట్ అనేది పాస్ట్, నీకు కెమెరా అంటే చాలా ఇష్టం కదా, సో నువ్వు తీసుకొని ఆ కెరీర్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేసి చెప్పారు. అందుకే నేను స్టార్ట్ చేశాను అనేసి ఒకరి గురించి ఒకరు హైజీన్ గురించి ఇద్దరు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. సో వాళ్ళిద్దరికి ఒకరి గురించి చాలా ఇష్టం ఉంటుంది కానీ బయటపడరు. ఇంకా మాట్లాడటానికి భూజన్ తీసుకొని వెళ్తాడు. భూజన్ తీసుకొని ఇంటికి వస్తాడు. నాకు చాలా బ్యాక్ పెయిన్ గా ఉంది, ప్లీజ్ డైపర్స్ తెచ్చివా, తనకి పాస్వర్డ్ చెప్తాను అందుకని అది మంచిది కాదు కదా, సరే సరే అనేసి ఇంటికి వెళ్ళి డైపర్ తీయడానికి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఇల్లు అంతా మెస్సీగా ఉంటుంది, తను తినదు అండ్ అంతా అక్కడంతా గందరగోళంగా ఉంటుంది ఇల్లు. సరే వచ్చి తనంతా క్లీన్ చేసి పెడతాడు. ఇంకా ఇంట్లో అన్న కూడా లేదు, ఎంతవరకు తినడం మానేయదు అని చెప్పింటారు. ఇంకా ఒకరొకరు వాళ్ళతో ఉన్న ఎమోషన్స్ ని షేర్ చేసుకుంటారు కదా, అవంతా గుర్తు తెచ్చుకొని వాళ్ళిద్దరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా హౌస్ వార్మింగ్ ఫ్రెండ్ పార్టీ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ కి. ఇంకా అందరూ డ్రెస్ సెలెక్ట్ చేస్తుంటే తిని మాత్రం పూజకు సంబంధించింది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ రోజే అడుగుతుంది తను లేడా అంటే అవును తన రెనోవేషన్ అయిపోయింది వెళ్ళిపోయాడంటే ఓ అవును కదా మర్చిపోయాను అంటే సరే సరే. ఇంకా అంత లోపల తనకి పార్క్ కాల్ చేస్తాడు. ఏమైంది అంటే తను ఏదో నా ప్రిన్సెస్ లాగా చూస్తున్నాడు కానీ నాకు తనతో ఉంటే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను, నాకు ఇష్టం ఉండటం లేదు అంటే సరే లాస్ట్ డేట్ కదా వెళ్ళు తర్వాత తెలిసి చెప్పేసి ఏదో ఒక విషయము అనేసి అంటూ ఉంటే ఇంకా సరే అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొద్దిగా టీచ్ చేస్తూ ఉంటారు. ఇంకా తను ఎప్పుడు క్లాస్ ఆలోచిస్తూ ఉంటే ఊజూకి నుంచి తనసి వచ్చి తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఈరోజే ఫ్లైట్ అనేసి. ఇంకో పక్కన తను వచ్చేసి ఆఫీస్లో ఏదో వర్క్ ఉందని వచ్చింటుంది. అదే టైంకి మన టైహాన్ కూడా వచ్చింటాడు. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే తను యూఎస్ ఫ్లైట్కి వెళ్తున్నాను ఈరోజు ఈవినింగ్ అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. ఇంకా తిని వెళ్తున్నాడేమో అనేసి తను ఫీల్ అయిపోతూ ఉంటాడు. తిని వచ్చేసి ఒక ఆర్ఫనైజ్ తీసుకుని వెళ్తాడు పార్క్. అక్కడ వాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. తను కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అంశ వచ్చేసి డ్రింక్ చేసేసి పనుకుంటుంది. ఎందుకు డ్రింక్ చేస్తా అంటే నేను డ్రింక్ చేయలేదు, డ్రింక్ చేస్తే తను మర్చిపోతానంటే సరే సరే ఇప్పుడు డ్రింక్ చేయాల్సిన అవసరం ఏమంటే చూసావా తనకి ఏదన్నా ఇష్టం ఉందా అని అడిగినా నాకు తెలియదు కానీ నాకు ఏది ఇష్టమో ఏది ఎప్పుడు చేయాలన్నీ తనకు తెలుసు అంటే సరే వెళ్ళి ఆపుదాం కదా అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది అంటే ఇప్పుడు కూడా ఆపకపోతే ఇంకా లేట్ అవుతుంది అంటే సరే సరే నువ్వు చెప్తే ఆపుతావు, నువ్వు తను లేకపోతే నీకేమీ అనిపించదు, నువ్వు నిజంగానే తను మిస్ అవుతున్నావు అంటే అని చెప్తూ ఉంటాడు. తను అలా ఒడికి పెట్టేస్తావా అంటే లేదు లేదు అనేసి ఇంకా తను బలవంతంగా లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇంకో పక్కన వచ్చేసి తనకి చాలా గుర్తొస్తూ ఉంటాడు తనతో అంటే తన ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు
నేను ఇలా ఎప్పుడు ఫుడ్ గురించి ఆలోచిస్తూ ఉండను. నాతో ఎప్పుడు ఫుడ్ అనేది ఎమోషన్స్ లాగా ఉంటుంది. నేను ఎవరితో తింటున్నాను అనేది నాకు ముఖ్యంగానే ఆ ఫుడ్ ఎలా ఉందనేసి నేను ఎప్పుడు ఆలోచించలేదు అనేసి ఇంటర్వ్యూకి తిరిగి చెప్తూ ఉంటే తన మీద ఇష్టం అనేది ఉంటుంటుంది. తను వాళ్ళతో ఉన్న మూమెంట్స్ టైహాన్తో ఉన్న మూమెంట్స్ అంతా చాలా ఎమోషన్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంకి నేను కాల్ చేస్తే వాళ్ళ ఆఫీస్ కాల్ చేసి ఇలా యూఎస్కి వెళ్తున్నా అంటే నీకు తెలియదా మీ ఇంట్లో అంటే మీ బావ అంటే లేదా నాకు తెలియదు నిజం చెప్పు అంటే అవునవును అనేసి ఇంకా ఆలోచిస్తుంటారు. సరేలే మీరు ఇద్దరు ఇష్టపడుతున్నారు ఎందుకు వదులుకోవాలంటే నాకు తెలుసు తను నేను మిస్ అవుతున్నాను నేను వరీ అవుతున్నాను కానీ ఇలాంటివి సింపుల్ థింగ్స్ చెప్పాలంటే నాకు చాలా కష్టము అనేసి అంటుంటే సరేలే పద రెడీ అనేసి తను అట్టే లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇంకా తను అర్థంలో చూసుకుని ఇంత స్కేరీగా అంటే నువ్వేంటి ఇట్లా తీసుకుని వెళ్తున్నా సరేలే రూమ్ కార్లో కూర్చొని రెడీ అవుతూ పద అనేసి అమిసం తీసుకుని వెళ్తారు. ఇంకా అంత లోపల వాన పడుతుంది. వానలో ఉన్నప్పుడు తనతో ఉన్న మెమరీస్ తను షేర్ చేసుకుంటూ ఉంటుంది. తను గుర్తొస్తూ ఉంటాడు. ఏమంటే నేను ఇప్పుడే వస్తాను నేను వెళ్ళాలి అంటే లేదు ఇప్పుడు ఎందుకు అంటే నేను ఎక్కడికి వెళ్తానో మళ్ళీ చెప్తానంటే ఇంకా తను ఆపుతాడు పార్కు. ఐఎమ్ సారీ నిజంగానే వెళ్ళాలి ఇప్పుడు చాలా అవసరం నేను ప్లీజ్ తను వదులు అనేసి తను పరిగెత్తా వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే తను ఎన్ని కాల్ చేసినా కాల్ అయితే అన్అవైలబుల్ అని వస్తూ ఉంటుంది. సరే అనేసి తను పరిగెత్తి వెళ్తుంది. అదే టైంకి రేహాన్ లగేజ్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఏమైంది ఎందుకు ఇలా వదిలి ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అనేసి అంటూ ఉంటారు. అలా కాదు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఒక మాట నాకు చెప్పాలి కదా సైజన్ అంటూ ఉంటారు. మిస్అండర్స్టాండింగ్ జరిగింది అలా కాదంట అని చెప్తుంటే నువ్వంటే నాకు ఇష్టము నువ్వంటే ఇష్టం రేహాన్ అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా తను ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. నేను కూడా చాలా సార్లు ఫీల్ అయ్యాను నువ్వు చెప్పావు కదా ఈటింగ్ చేసేటప్పుడు నేను చాలా రోజులు నేను మిస్ అయిపోతున్నాను. వెళ్ళినప్పటి నుంచి ఆ టేబుల్ అనేది ఎంప్టీగా ఉంది నాకు కూర్చొని తినాలన్నా కూడా చాలా ఇదిగా ఉంది. నువ్వు ప్రతి వెళ్ళినప్పటి నుంచి నీ గురించి నేను ఆలోచిస్తున్నాను ఒక్కరోజు కూడా ఆలోచించకుండా ఉండలేను నాకు నువ్వంటేనే ఇష్టము అనేసి తను చెప్పేస్తాడు. నీకు ఎలా చెప్పాలి నాకు తెలియట్లేదు ఇంతకు మించి నేను చెప్పలేను నువ్వు వానలో కలిసి ఉండాలి అన్నావు కదా ఇంకా నీతో పాటు నేను ఉంటాను నువ్వు ఎలా ఉంటే నేను అలా ఉంటాను ఇంతకు మించి నేనేం చెప్పలేను నాకు తోడు ఉంటే చాలు ఆ రైన్లో మనం కలిసి కావాలంటే ఆడుకుందాం అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. కోసం నేను ఏదైనా చేస్తాను అనేసి తను చెప్తుంటే ఇంకా తను సైలెంట్ అయిపోతుంది. ఇంకా తను అలాగే పట్టుకొని కిస్ చేసేస్తుంది. ఇంకా తిని కూడా కిస్ చేస్తాడు తిరిగి. సరే నేను చెప్పింది చెప్పావు కదా నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తావా అనేసి తను చెప్తుంటాను. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను నిన్ను వదిలి నేను ఎలా వెళ్తాను హైజన్ నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను సరేనా నువ్వు లేకుండా నేను ఎలా వెళ్తాను అంటావు అనేసి ఇంకా తను చెప్తాను. లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.